ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన యూనిఫామ్ ఇవాళతో వెళ్ళిపోతుంది. జగపతి బాబు ఫ్యాన్స్ లో ఫీమేల్ ఫ్యాన్స్ ఎక్కువ. ఫ్యామిలీ సినిమాలు వరుసగా చేసి జూనియర్ శోభన్ బాబు అనే బిరుదును కూడా పొందారు. అయితే ఉన్నపళాన లెజెండ్ తో జగ్గుభాయ్ విలన్ గా మారారు. ఆ తర్వాత విలన్ క్యారెక్టర్స్ ఏ కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను సెటిల్ అయ్యారు. యంగ్ హీరోలకు విలన్ గాను ఫాదర్ గాను నటిస్తున్న జగ్గుభాయ్ దాదాపు 5 ఏళ్ల తర్వాత హీరోగా, అందులోనూ ద్విపాత్రాభినయం చేసి తనకు తానే హీరోగా నటించిన సినిమా పటేల్ సర్. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ కి మంచి స్పందన వచ్చింది. సినిమా కూడా అదే స్థాయిలో ఉంటుందా? అసలు ఎలా ఉంది సినిమా తెలియాలి అంటే ఈ రివ్యూ వినాల్సిందే. సారీ చెప్పడం కూడా రాదా? సారీ. ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే జగపతి బాబు యాక్టింగ్ చాలా బాగుంది. తండ్రి సుభాష్ పటేల్ గా ఆయన చెప్పే దేశభక్తి మాటలు, చూపే దేశభక్తి మెప్పిస్తాయి. తన కుటుంబానికి జరిగిన పగకు ప్రతీకారం తీర్చుకునే క్షణాల్లో ఆయనలో తీవ్రతను స్పష్టంగా గమనించొచ్చు. తన తండ్రికి దగ్గర కావాలనుకునే వల్లభ పటేల్ గాను, భార్యను ఇష్టంగా చూసుకునే భర్తగాను, చిన్న పిల్లల మనసిరిగిన తండ్రిగాను చాలా చక్కగా యాక్ట్ చేశారు. పోలీస్ ఆఫీసర్ క్యాథరిన్ గా నటించిన తాన్యా హోప్ తొలి షాట్ లో బిక్నీ సీన్ తో ఆకట్టుకుంటుంది. తెలుగు సినిమాకు మరో గ్లామర్ హీరోయిన్ దొరికిందనే కాన్ఫిడెన్స్ కలుగుతుంది. ఆమెని పద్మప్రియ, రఘుబాబు, పోసాని, సుబ్బరాజు తమ తమ క్యారెక్టర్స్ లో చక్కగా యాక్ట్ చేశారు. 2 పాటలు బాగున్నాయి. విలన్ వేషాలు వేస్తున్నప్పటికీ తనకు లేడీస్ లో ఫాలోయింగ్ తగ్గలేదన్నట్టుగా ఓ పాటను జగపతి బాబును ఉద్దేశించి రాసిన సాహిత్యం చాలా బాగుంది. కెమెరా పనితనం మెప్పించింది. బేబీ డాలీ నటన కూడా చాలా బాగుంది. సెకండ్ హాఫ్ లో చాలా సన్నివేశాలకు రీ రికార్డింగ్ ప్లస్ అయింది. ఇక నెగటివ్ పాయింట్స్ విషయానికి వస్తే సినిమా రొటీన్ రివెంజ్ డ్రామా కాబట్టి సినిమాలో ఆసక్తికరమైన పెద్దగా చెప్పుకోదగిన ట్విస్ట్లు ఏమీ కనిపించవు. డ్రగ్స్ మాఫియాకు, ఓ వైద్యుడికి, ఓ మిలిటరీ మ్యాన్ కి మధ్య పెట్టిన లింకు అంత గట్టిగా ఎమోషనల్ గా అనిపించలేదు. అవినీతికి అలవాటైన హీరోయిన్ చేత కూడా జెండాకు సెల్యూట్ కొట్టించడం దర్శకుడి ప్రతిభే. మానసికంగా ఎవరు ఎలాంటి వారైనా దేశం, జెండా వంటి విషయాల్లో స్ట్రిక్ట్ గా ఉంటారని, ప్రతి ఒక్కరిలోనూ దేశభక్తి ఉంటుందని డైరెక్టర్ ఇంకోసారి చెప్పారు. అందుకు నిదర్శనం సినిమా మధ్యలో పాప జాతీయ గీతం పాడినప్పుడు ప్రేక్షకులు థియేటర్ లో లేచి నించోవడమే. డైరెక్టర్ లాజిక్స్ మిస్ అయ్యాడు. సినిమా స్టార్ట్ అయిన 10 నిమిషాలకు సినిమా కథేంటో ప్రేక్షకుడికి అవగతమైపోతుంది. సినిమాలో ప్రేక్షకుడు ఎక్సైట్మెంట్ తో ఎదురు చూసే ఎలిమెంట్స్ ఏమీ లేవు. జగపతి బాబు 1 మ్యాన్ షోలా సినిమాను ఆశాంతం అలరించాలని చూసినా ప్రేక్షకులను మెప్పిస్తాడు అనుకోవడం పొరపాటే అవుతుంది. ముందు హీరోగా ఆకట్టుకున్న జగపతి బాబు లెజెండ్ సినిమాతో విలన్ గా మారినప్పటి నుండి విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా బిజీ అయిపోయాడు. అటువంటి జగపతి బాబు హీరోగా నటిస్తున్న సినిమా అనడంతో ఆయన అభిమానులను, ముఖ్యంగా ఫీమేల్ ఫ్యాన్స్ ను ఆకట్టుకునే అంశాలు ఎక్కువగా ఉంటాయనే అంచనాలు ఏర్పడ్డాయి. కానీ సినిమాను డైరెక్టర్ రివెంజ్ ఫార్ములాలోనే తీసుకెళ్లాలి అనుకోవడం బాధాకరం. కాస్త కొత్తగా ఆలోచించుంటే బాగుండేది. హీరోయిన్ తాన్య అందచందాలతో బిక్నీ షోతో ఆకట్టుకుంటుంది. అయితే ఆమె పాత్ర గాని, రఘుబాబు క్యారెక్టర్ గాని పెద్దగా గుర్తుండవు. పోసాని పాత్ర సరే సరి. ఇలాంటి పాత్రల్లో పోసాని చాలా సార్లు చేశాడు. రొటీన్ అయిపోతుంది అనిపించింది. తండ్రి కొడుకుల మధ్య మనస్పర్ధలు, కాసింత దేశభక్తి తప్పితే ఈ సినిమాలో చెప్పుకోదగ్గ అంశాలు ఏమీ కనిపించలేదు. సో బాటమ్ లైన్ వచ్చేసరికి పటేల్ సర్ పగ ప్రతీకారాలతో షరా మామూలుగానే కనబడ్డాడు. సో దీనికి ఎన్ని స్టార్స్ ఇవ్వాలో మీరే డిసైడ్ చేసి కింద కమెంట్ బాక్స్ లో పోస్ట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. హాయ్ ఇండియా గ్లిట్స్ వ్యూవర్స్, దిస్ ఇస్ కాల భైరవ. Subscribe to IG Telugu for interesting videos and the latest updates and all. Thank you.